సార్, మీరు బిజినెస్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకోవటానికి గల కారణాలేంటి? ఇది కరెక్ట్ సార్. ఎవ్వరు కూడా రియల్ ఎస్టేట్లో వాళ్ళంతటి వాళ్ళు ఇమీడియట్లీ వెళ్ళకపోవచ్చు. ఎవరో ప్రెజర్ చేయొచ్చు, ఎవరో ప్లాట్ కొనమని చెప్పొచ్చు, ఫ్రెండ్స్ త్రూ అయినా లేకపోతే ఎవరైనా ఏజెంట్స్ త్రూ అయినా మనకి రియల్ ఎస్టేట్లో ప్లాట్లు కొనమని చెప్పొచ్చు. నా విషయంకి వస్తే అవేం జరగలేదు. జనరల్గా ఎప్పటి నుండో ఒక ఇల్లు ఉండాలి, హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది. నేను స్టార్టింగ్లో హైదరాబాద్ వచ్చినప్పుడు 10x10 రేకుల రూమ్లో ఉండేవాడిని. ఇంట్లో ఒకటే చెప్పేవాడిని, ఇక్కడ ఏదో ఒక ఇల్లు కొనుక్కుంది మాట్లాడి. ఆ ఇల్లు కొనుక్కుంటే ఎక్కడ చూసినా చాలా కాస్ట్తో కూడుకుంది. నేను స్టార్టింగ్ గట్కేసర్ ఏరియాలో ఒక తక్కువ ఏరియా 2009 ఆ ఏరియాలో 1500 రూపాయలు గజం దొరికింది గట్కేసర్ ఏరియాలో. సరే ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అని 1500 రూపాయల గజం, 300 గజాలు 4.5 లక్షల రూపాయలు పెట్టి కొన్నాము. అప్పుడు అదే 4.5 లక్షలు పెట్టిన కొన్నిది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మాకు 6 మంత్స్ కూడా కాలేదనుకుంటా, 3-4 మంత్స్ అవుతుంది. మాకు ఆల్మోస్ట్ దాని నుండి 1500 2100 వచ్చింది. అంటే 600 రూపాయలు బెనిఫిట్ కనబడింది. అంటే 1500 కొన్నిది 600 రూపాయలు బెనిఫిట్ అంటే ఒక 1,80,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఒక 300 గజాల మీద. 600 ఇంటూ 300 గజాలు అంటే కరెక్ట్ రైట్ టైంలో భూమి మీద పెట్టినందుకు ఆ భూమి నాదని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది. నెక్స్ట్ దాని మీద ప్రాఫిట్ కూడా గెయిన్ అయింది. నీళ్ళున్న దగ్గర బోర్ వేయాలనేది అంత సత్యమో, డబ్బులున్న దగ్గర పని చేయాలని అప్పుడు డిసైడ్ అయినా నేను. అలా చేసి ల్యాండ్లు కొనడం, అమ్మడం. స్టార్టింగ్ ఒక ప్లాట్లోనే 1,05,000 రూపాయలు నాకు ప్రాఫిట్ వచ్చింది ఒక ప్లాట్ అమ్మితే. అంటే అక్కడే మళ్ళీ నేను ఎక్కడో చిన్న సింపతి, ఒక లోపల గిల్టీ ఫీలింగ్ ఉండే. జనరల్గా ఎట్లా, ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ దగ్గర 300 రూపాయలు మార్జిన్ తీసుకున్నాను కదా, 100 రూపాయలు మార్జిన్ తీసుకున్నాను కదా, ఒక చిన్న గిల్టీ ఫీలింగ్లు ఉండే. కానీ ఈరోజు నేను 300 మార్జిన్ తీసుకొని అమ్మిన, నేను కొనుక్కున్నా, కొన్ని రోజుల తర్వాత అమ్మిన, నాకు 300 లాభం వచ్చింది. ఆయనకి ఇది ఈరోజు మొన్న 2018లో అమ్మాడు, 2009లో కొనుక్కున్నాడు, 2018లో అంటే ఆల్మోస్ట్ ఒక 9 years తర్వాత అమ్ముకుంటే ఆయనకి దగ్గర 1,500-1,600 కొనుక్కున్న ప్లాటు ఈరోజు అంటే 4.5 లక్షలు కొనుక్కుంది, 300 గజాలు ఈరోజు 16,000కి 17,000కి అమ్మిండు ఆయన 2018లో. అంటే 1,500 ఎక్కడ, 16,000 ఎక్కడ గజము. అంటే ఈ స్ట్రాటజీ అనేది రియల్ ఎస్టేట్లో ఉన్నది కాబట్టి నేను ఆ మార్గం ఎంచుకున్నా. ఎందుకంటే ఎన్నెన్నో రకాలు మనం కష్టపడి సంపాదిస్తాం, లాస్ట్కి ఏదో ఒకటి ఇల్లు మంచిగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి. అటువంటి ఇప్పుడు కూడా హైదరాబాద్లో సింగిల్ రూముల్లో బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కొద్ది దూరమైనా సరే, వెనకట ఎలా ఉండేదంటే ల్యాండ్స్ ఒక ఊరు పక్కన ఊరు అనేది ఉండేది. ఎందుకు ఊరు పక్కన ఊరు ఉండేది వెనకట బాగా? ఆ ఊర్లో అన్ని ఫెసిలిటీలు ఉంటాయి, అందరూ ఉంటారు, మనుషులు ఉంటారు, రేపు పొద్దున్న బస్సు వస్తుంది అక్కడ ఆగితే ట్రాన్స్పోర్ట్కి ఈజీ అని ఒక ఊర్లు ఉండేది. ఈ రోజుల్లో అటువంటి సిచ్యువేషన్ లేదు. ట్రాన్స్పోర్ట్ కోసం ఇప్పుడు ఎవరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం ఎవరు ఆలోచిస్తలేదు. ఓన్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఉంది కాబట్టి అందుకోసమే ఊరి దగ్గర వాల్యూ ఉండదు. వితౌట్ ఊరికి పొలిమేరలు అనుకోండి దూరంలో వాల్యూ తక్కువ ఉండే. ఇప్పుడు మనకి ఎనీ ప్లేస్ ఒకటే వాల్యూ వస్తుంది. ఇప్పుడు నేను 2001లో హైదరాబాద్ వచ్చిన, జనరల్గా 2001-5 వరకు నాకు రియల్ ఎస్టేట్ గురించి అంత అవగాహన లేదు. కానీ అప్పుడు ఉండే ప్రైసులు నాకు కొంత అవగాహన ఉంది. మా మామగారు వచ్చేసి 2002-3లో చెంగిచెర్ల, మేము ఉండేది అప్పుడు రామంతపూర్ హబ్సిగూడ ఏరియాలో ఉండే. చెంగిచెర్ల మాకు దగ్గర వరంగల్ హైవేలో. ఆ చెంగిచెర్లలో 40,000కి 200 గజాలు కొన్నారు. 40,000కి అంటే 200 రూపాయలు గజం చెంగిచెర్లలో. ఈరోజు ఆ మేడిపల్లి చెంగిచెర్లలో ఈరోజు అది 80,000 గజం ఉంది. అంటే 200 రూపాయలది 80,000 గజం అంటే 1,60,00,000. కానీ వాళ్ళు ఏంది భయపడిపోయి 40,000 60,000 రాగానే అమ్మేసినారు. చాలామంది భూమి మీద పెట్టుబడి పెడతారు, ఈరోజు రాగానే రేపే ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు భూమికి వాళ్ళకి వర్కౌట్ కాదు. ఈరోజు మన పెట్టుబడి కనీసం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే నాకు తెలిసి ఎన్ని భూమి తీసుకున్న వాళ్ళు అబవ్ మిడిల్ క్లాస్లో ఉంటారు, అందులో డౌటే లేదు. చాలామంది అప్పటికప్పుడు అమ్మేసి ట్రేడింగ్ చేసిన వాళ్ళకైతే పెద్ద ప్రాఫిట్ అప్పటికప్పుడే ఎంజాయ్ చేస్తారు, కానీ వాళ్ళు మంచి స్థానంలో ఉండరు. భూమి కొనేటప్పుడు మాత్రం జాగ్రత్తగా మంచి డాక్యుమెంట్స్. వెనకట చాలా ప్రాబ్లం జరిగేవి. ఈ గ్రామ పంచాయతీ అప్రూవల్ అనగా అప్పుడు ఏంది కడ్డీలు పాతి చూపించేవాళ్ళు. ఆ కడ్డీ రిమూవ్ అంటే భూమి ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఈ రోజుల్లో అన్ని DTCP రేరా అప్రూవల్ రావడము చాలా వాల్యుబుల్. భూమి తీసుకున్నవాడు ఇప్పటి వరకు మాసిపోయినోడు లేడు, అంటే భూమి మీద అంటే నష్టపోయినోడు లేడు జెన్యూన్ భూమి తీసుకుంటే.